హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సంజనాస్ ఫుడ్ కోర్ట్. ఈరోజు రెసిపీ వచ్చేసి గోధుమ పిండి లడ్డు అండి. చాలా టేస్టీగా ఉంటుంది, చాలా హెల్దీ ఫుడ్. మళ్ళీ కంపల్సరీగా ఇంట్లో వారందరూ ట్రై చేయాల్సిన ఫుడ్ ఇది. ట్రై చేసి ఎలా కుదిరిందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. చాలా ఈజీ ప్రాసెస్, కానీ టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. తిన్నా కొద్దీ తినాలనిపిస్తుంది. ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది టేస్ట్ అయితే. ఫస్ట్ దీని ప్రాసెస్ ఏందో చూద్దాం. ముందుగా నేను ఒక ప్యాన్ తీసుకొని అందులోకి 2 టేబుల్ స్పూన్ల నెయ్యి వేయండి. ఆ తర్వాత 1 కప్ గోధుమ పిండిని తీసుకుంటున్నాను. గోధుమ పిండిని సిమ్లో పెట్టి వేయించండి. లో ఫ్లేమ్లోనే 10 నిమిషాలు వేయించండి. మనకి ఈ నెయ్యిలో వేయిస్తాం కదా, వేయించినప్పుడు మొత్తం అబ్జర్వ్ చేసుకొని తర్వాత మనకు ప్యాన్కి కొంచెం అడుగంటినట్టు అవుతుంది. అంతసేపటి దాకా వేయించండి. కొంచెం ఓపిక తెచ్చుకొని వేయించండి. తర్వాత 1 కప్ షుగర్ వేస్తున్నాను. షుగర్ పౌడర్ గ్రైండ్ చేసి వేస్తున్నాను. అందులోనే కొంచెం ఇలాచి పౌడర్ వేసేయండి. వేసి కలిపేయండి. అప్పుడు కొంచెం స్టవ్ ఆఫ్ చేసేయండి షుగర్ పౌడర్ వేసే ముందు. తర్వాత మళ్ళీ స్టవ్ ఆన్ చేసేసి మళ్ళీ 2 టేబుల్ స్పూన్ల నెయ్యి వేయండి. టేబుల్ స్పూన్ చెప్తున్నాను. అలా వేసిన తర్వాత చూడండి, అలా ఉండలు ఉండలుగా కడుతుంది అన్నప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇంకొంచెం పొడిగా అనిపిస్తే మళ్ళీ కొంచెం ఒక 1 స్పూన్ నెయ్యి వేసుకోండి. వేసుకొని లడ్డుని చుట్టేసుకోండి. చూడండి, గట్టిగా ప్రెస్ చేస్తూ లడ్డుని చుట్టండి. అలా ప్రెస్ చేస్తూ ఉండగా లడ్డులోని నెయ్యి అంతా బయటికి వస్తుంది. అలా నెయ్యి బయటికి వచ్చిన తర్వాత లడ్డు అనేది సాఫ్ట్ టెక్స్చర్ తోటి మనకు బయటికి వస్తుంది. చూడండి, అలా మనం గట్టిగా ప్రెస్ చేసుకుంటూనే లడ్డుని చుట్టాలి. అలా అయితే పర్ఫెక్ట్గా వస్తుంది. మనకు నెయ్యి అనేది పైకి వస్తుంది. ఇప్పుడు ఒక ప్రాసెస్లో లడ్డుని ఎలా చుట్టాలో చూసాం కదా, ఇప్పుడు ఇంకో ప్రాసెస్లో లడ్డుని ఎలా చుట్టుకోవాలో చూద్దాం. చూడండి, 2 చేతులతో యూజ్ చేసి లడ్డుని చుట్టండి. ఇలా కూడా బాగా వస్తుంది, మంచి రౌండ్ షేప్లో వస్తుంది లడ్డు అనేది. చూడండి, అలా చుట్టండి. పర్ఫెక్ట్ షేప్లో వస్తుంది. ఇలా అయితే ఇంకా అయిపోయింది. ఎంతో టేస్టీగా చాలా బాగుంటుంది. అయితే కంపల్సరీగా ట్రై చేయండి. మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నా రెసిపీ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.